తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొత్త ప్రభుత్వం వెనువెంటనే చేయాల్సిన బాధ్యత ఉండే ఇస్తున్నటువంటి నిధులను కానీ పథకాలను కొనసాగిస్తున్నటువంటి మాటను కానీ నిలబెట్టుకునేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం బీసీ వర్గాలు ప్రధానంగా చేనేత వర్గాలు ఎక్కడెక్కడ నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లోకి వెళ్తూ తిట్ల దండకాన్ని కొనసాగిస్తూ ఒట్టు రూపకంగా ఓట్లు సంపాదించాలనేటువంటి యాసన ఉందే కానీ ఈ పేద వర్గాలను ఆదుకుందామనేటువంటి ధ్యాస మాత్రం కనబడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సామాజిక వర్గాలకు ప్రయత్నిస్తూ స్పష్టంగా కనబడుతున్నది. అటు అధికారంలో కానీ నిధుల కేటాయింపుల్లో కానీ ప్రభుత్వ పనితీరు కానీ ఈ పేద వర్గాలను ఆదుకోవాలనేటువంటిది వీళ్ళలో ఏ క్వశ్చన్ లేనట్టు కనబడుతుంది. కనుక ఈ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని చెప్పని పేదలను చేనేతలను నేతలను విస్మరించినటువంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి ఓటుగా చెప్పాలని కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలను విజ్ఞప్తి చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడదని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ మీకు న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారిని అందరం మీ వెంట ఉంటామని చెప్పని మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పి ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వానికి విజ్ఞాపన చేసి లేఖ రూపకంగా కూడా ఈ సమస్యలను వారి ముందు పెట్టడం జరిగింది. ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా మీరు కొనసాగించండి అని చెప్పంటే కనీసం గతంలో పనిచేసినటువంటి ఒక మాజీ మంత్రిగా శాసనసభ్యునిగా విజ్ఞాపనైనా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నట్టయితే ఈ సమస్యలు పరిష్కారం మార్గం చూపించినట్టయితే ఈ ఆత్మహత్యలు జరిగేది కావు, ఆకలి జరిగేది కావు. ఈ ఆకలి చావులకు ఆత్మహత్యలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. వెంటనే ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేసి ఇంకా వస్త్ర పరిశ్రమలో మిగిలిపోయినటువంటి వాళ్ళు ప్రాణంతో ఉండాలన్నా ఆత్మస్థైర్యంతో జీవించాలన్నా ఈ వస్త్ర పరిశ్రమ కొనసాగించాలన్నా వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు వెళ్ళి అక్కడ ఉండేటువంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చేనేత సంబంధించినటువంటి సొసైటీలలో వస్త్రాలను కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. 5-6 నెలల క్రితం ప్రొక్యూర్మెంట్ అయినటువంటి వాటికి నేటి వరకు కూడా పేమెంట్లు చేయలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.